నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. దేశానికి సేవ చేసే అవకాశంతో పాటు ఉన్నత శ్రేణి ఉద్యోగంతో ఉత్తమ భవిష్యత్తు కొరకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏ అత్యుత్తమ ఎంపిక అని భారత వైమానిక దళంలో లాజిస్టిక్స్ విభాగంలో ఫ్లయింగ్ ఆఫీసర్గా ఉద్యోగాన్ని సాధించిన పోతంశెట్టి జయంత్ దొర వెల్లడించారు. ఫ్లయింగ్ ఆఫీసర్గా జయంత్ దొర ఉద్యోగం సాధించిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మీడియాతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. స్థానిక భాస్కర్ నగర్ గోశాల గేటు ఎదుట రోడ్డులోని వారి స్వగృహం వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జయంత్ దొర మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ తర్వాత ఎన్డీఏలో సీటు సాధిస్తే చదువుతో పాటు ఉన్నత ఉద్యోగం సాధించడానికి మంచి అవకాశం ఉందన్నారు. యువత ఆ దిశగా కెరీర్ ని ఎంపిక చేసుకోవచ్చన్నారు. తనకు చిన్నప్పటి నుంచి ఎయిర్ ఫోర్స్ లో చేరాలన్నది లక్ష్యమని ఆ దిశగా అడుగులు వేయటం జరిగిందన్నారు. 8వ తరగతిలో ఉండగా కోరుకొండ సైనిక్ స్కూల్ ను సందర్శించడం జరిగిందని, ఎలాగైనా ఆ స్కూల్లో చేరాలనే పట్టుదలతో చదివి సీటు సాధించానన్నారు. సైనిక్ స్కూల్లో చదవటంతో తన అడుగులు ఎన్డీఏ వైపు పడ్డాయన్నారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ అజ్జరపు శ్రీనివాస్, ఆయన మిత్ర బృందం జయంత్ దొరను పూలమాలలు, శాల్వాలతో సత్కరించారు. నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఫ్లయింగ్ ఆఫీసర్ కింద ఈ సంవత్సరం కమిషన్ అయ్యాను. ఇంతకుముందు నేను నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 3 సంవత్సరాలు ట్రైనింగ్ పూర్తి చేసి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 1 సంవత్సరం ట్రైనింగ్ పూర్తి చేసి, మొన్న జరిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఫ్లయింగ్ ఆఫీసర్ కింద కమిషన్ అయ్యాను. నా ఈ సక్సెస్ నా ఒక్కడిది కాదు, నాతో పాటు ఉన్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వాళ్ళ ప్రోత్సాహం, వాళ్ళ గైడెన్స్, ఇవన్నీ దానికి ముఖ్యమైన కారణాలు. చిన్నప్పటి నుంచి నేను సైనిక్ స్కూల్లో జాయిన్ అవ్వక ముందు నుంచి కూడా నాకు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను చిన్నప్పుడు టీవీలో చూసి హీరో అవ్వాలి, ఏదైనా పెద్దగా చేయాలి, దేశం కోసం, సమాజం కోసం ఏమైనా చేయాలి, సర్వీస్ చేయాలనిపించేది. అదే టైంలో నేను ఒకసారి స్కూల్కి వెళ్ళడం జరిగింది, సైనిక్ స్కూల్ కోరుకొండకి. స్కూల్ చూశాను, చాలా నచ్చింది. అదే టైంలో నాకు మన కల్నల్ గారు పరిచయం అయ్యారు. మా తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛతో నేను ఆ ప్రోత్సాహం తీసుకొని సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ క్లియర్ చేసి సైనిక్ స్కూల్కి వెళ్ళాను. ఆ తర్వాత అక్కడ 4 సంవత్సరాలు ట్రైనింగ్ చేశాను, 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు. ఈ 4 సంవత్సరాలు కూడా నన్ను ఎన్డీఏ కోసం తయారు చేశారు స్కూల్లో. నా 12th క్లాస్లో, నా ఇంటర్ సెకండ్ ఇయర్లో కోవిడ్-19 వేవ్ ఉన్నప్పుడు నేను యూపీఎస్సీ క్లియర్ చేయడం జరిగింది. ఆ తర్వాత 5 days ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి వైజాగ్ వెళ్ళాను. నాకు పైలట్ అంటే ఇష్టమని పిఏబిటీ టెస్ట్ కూడా ఇచ్చాను. ఐసైట్ వల్ల మెడికల్స్లో డౌన్ అయ్యి లాజిస్టిక్స్ బ్రాంచ్ నాకు వచ్చింది. నా త్రూఅవుట్ దిస్ జర్నీ పేరెంట్స్, నా గురువులు ఎప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూ, ఎప్పుడూ వెనకడుగు వేయకుండా నాకు ధైర్యం చెప్తూ నన్ను ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్లో ముఖ్య కారణం ఏంటంటే, నేను చెప్పాలనుకున్న ముఖ్య కారణం ఏంటంటే, మన సదర్న్ స్టేట్స్లో, ముఖ్యంగా మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ యొక్క అవకాశం గురించి మన యువతికి తెలియట్లేదు. మన యువతి నార్త్తో పోల్చుకుంటే ఇక్కడ చాలా తక్కువ అవేర్నెస్ ఉందని నేను భావిస్తున్నాను. నేను సైనిక్ స్కూల్కి వెళ్ళకపోతే నాకు కూడా దీని గురించి, ఎన్డీఏ గురించి అంత తెలిసి ఉండేది కాదు. మన యువతి ఎంత ఎనర్జెటిక్గా ఉంటారు. నేను చాలామంది నా ఫ్రెండ్ సర్కిల్లో చాలామందిని చూశాను, చాలా స్కిల్ఫుల్, చాలా ఇంటెలిజెంట్, మంచి మంచి వ్యక్తులకు ఈ ఉద్యోగ అవకాశం గురించి తెలియదు. మరి అందుకని చెప్పి దీన్ని ట్రై చేయలేకపోతారు. ఇది కేవలం ఒక ఉద్యోగ అవకాశమే కాదు, మన దేశం కోసం సర్వీస్ చేయాలనే భావం ఎవరికైతే ఉందో వాళ్ళు దీని ద్వారా వాళ్ళ కృషి చేసి దేశం కోసం వాళ్ళు సర్వీస్ చేయొచ్చు.
నేను 34 సంవత్సరాలు ఇండియన్ ఆర్మీలో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్లో పనిచేసి ఉన్నాను. 2021లో రిటైర్ అయ్యి ప్రస్తుతం రాజమండ్రిలో నా స్వగ్రామం రాజమండ్రిలో నివాసం ఉంటున్నాను. ఈరోజు మనం ఇక్కడ సమావేశం అయ్యడానికి కారణం ఏంటంటే మన రాజమండ్రి నివాసి అయిన శ్రీ శ్రీనివాస్ దొరగారు జ్యేష్ఠ కుమారుడు ఫ్లయింగ్ ఆఫీసర్ జయంత్ దొర మన భారతదేశంలోనే అతి గొప్ప ప్రాముఖ్యత ఉన్న నేషనల్ డిఫెన్స్ అకాడమీలో సెలెక్ట్ అయ్యి 3 సంవత్సరాలు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ట్రైనింగ్ పొంది ఆ తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ సికింద్రాబాద్లో 1 సంవత్సరం ట్రైనింగ్ పొంది ఈరోజు కమిషన్ ఆఫీసర్గా యాజ్ ఎ ఫ్లయింగ్ ఆఫీసర్ పాస్అవుట్ అయ్యాడు. దానికి మనం రాజమండ్రి నివాసులు చాలా గర్వించదగ్గ విషయంగా ఈరోజు చెప్పుకోవాలి. దీనికి నేను ఫ్లయింగ్ ఆఫీసర్ జయంత్ దొరకి అలాగే వాళ్ళ తల్లిదండ్రులు ఆయన ప్రోత్సహించి అతని వెనుక ఉండి ఇంతవరకు తీసుకొచ్చిన వాళ్ళ తల్లిదండ్రులకి శ్రేయోభిలాషులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొట్టమొదట జయంత్ దొర వాళ్ళ ఫాదర్ నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అతను 8th క్లాస్ చదువుతున్నాడు. మొట్టమొదటి నన్ను క్వశ్చన్ అడిగాడు, అంకుల్ మీరు ఆర్మీలో చేస్తున్నారు కదా, మాకు అవకాశం ఉంటుందా ఆర్మీలో అని. అప్పుడు నేను చెప్పడం జరిగింది, ఆర్మీలో చేరాలంటే నువ్వు 8వ తరగతి చదువుతున్నావు కాబట్టి ఇప్పుడు